సార్ లోకేష్ బాబు జగన్ మాట్లాడేద్దాం. పవన్ బదులు నారా డిఎస్సి వారు కంటిన్యూ. మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లోకేష్ సెంట్రల్ పాయింట్గా తయారవడం మనం గమనిస్తాం. ఇది ప్రత్యక్షంగా కనపడకపోయినా సరే, డిఎస్సి అక్రమాలు, పారదర్శకత, వాటి మీద విచారణ జరపాలి అనే ఆ స్లోగన్ ఒకటి ఉంది. దాని మీద అభ్యంతరాలు, విమర్శలు ఉన్నాయి, అదొకటి. కానీ దాని ఆధారంగా చేసుకొని వైసీపీ వాళ్ళు, ప్రధానంగా వైసీపీ విద్యార్థి విభాగం జాతీయ స్థాయిలో కూడా జెడ్ ఈ జంతర్ మంతర్ ఇది అయింది కాబట్టి మేము కూడా ఇక్కడ చేస్తామని చేశారు. డిఎస్సిలో జరిగిన అక్రమాలకు గాను లోకేష్ రాజీనామా చేయాలి అనే స్లోగన్తో వాళ్ళు బయలుదేరారు. లోకేష్ రాజీనామా చేయాలని ఏకైక డిమాండ్. అది వైసీపీ డిమాండే. నిజానికి ఏ పార్టీ, వేరే పార్టీ వాళ్ళు ఎవరు లోకేష్ రాజీనామా చేయాలని లేదు. డిఎస్సిని మటుకు తప్పులు దిద్దాలి అని చెప్పి అడిగారు. వాళ్ళైతే అసలు తప్పులే జరగలేదన్న వైఖరి ప్రభుత్వం తీసుకుంది. ఇప్పటివరకు వీళ్ళ ఆందోళనలు, అరెస్టులు, వాళ్ళ సమర్థనలు ఇవి సాగుతున్నాయి. నిన్న మీరు గమనించితే చంద్రబాబు నాయుడు గారు ఆ రెవెన్యూ దానికి సంబంధించిన ఒక కార్యక్రమంలో పాల్గొంటూ నేరుగా లోకేష్ను కావాలని జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తున్నారు. డిఎస్సి మేము పెట్టి 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి ఇంకొక డిఎస్సి కూడా జరపడానికి సన్నద్ధమవుతుంటే చూసి ఓర్చుకోలేక దీనికి రకరకాల దుష్ప్రచారాలు చేసి లోకేష్ను టార్గెట్గా పెట్టుకొని వాళ్ళు ఆందోళన చేస్తున్నారని చంద్రబాబు నాయుడు నిన్న అధికార కార్యక్రమంలో చాలా తీవ్రంగా స్పందించారు, చాలా బహిరంగంగా. మామూలుగా ఆయన ఎక్కువగా పేరు తీసి మాట్లాడరు, నిన్న ఆ విషయం మాట్లాడారు. ఇంకా ఇతర విమర్శల ఆరోపణలు. సరిగ్గా నిన్ననే జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ట్వీట్ పెట్టాడు. మీ కొడుకును కాపాడుకోవడానికి మీరు ఇవన్నీ చేస్తున్నారు. వాళ్ళైతే పెద్ద హెడ్డింగ్ కూడా పెట్టారు, చరిత్రహీనులు కాకండి అంట. చరిత్రహీనులు కాకండి, మీరు ఆయన సమర్థించాలని. డిఎస్సి అక్రమాల మీద అందరూ ఘోషిస్తుంటే మీకు కనిపించడం లేదా? అలాగే దానికి కలిపారు. కాకపోతే ఒక లోకేష్ రాజీనామా అంటే కాదు కాబట్టి ఇక్కడ సమస్యలు ఉన్నాయి కదా, ఫీజు రీయింబర్స్మెంట్, నిధుల విడుదల, ఇట్లాంటి అంశాలన్నీ కూడా కలిపి వీటి మీద మీరు మాట్లాడలేదు, లోకేష్ కూడా మాట్లాడలేదు. కేంద్రంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు కదా, బాధ్యత తీసుకొని ఆ పద్ధతిలో ఇక్కడ ఎందుకు మీరు స్పందించడం లేదు అని దాదాపు విరుచుకుపడ్డారు. సెంట్రల్ పాయింట్ ఇక్కడ మీరు చూస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కూడా నారా లోకేష్ అన్న పాయింట్ మీద చేయటం. ఈ సమయంలో దీనికి ఇంకా కొంచెం రసవత్తరంగా మార్చే విధంగా ఇంకో డిబేట్ నడుస్తుంది. ఫార్చ్యూన్ ఇండియా మ్యాగజైన్ ఎమర్జింగ్ లీడర్ అని నారా లోకేష్ను ముఖ చిత్రంగా ప్రకటించింది. లోకేష్ ఆయన ప్రొఫైలు 2019కి ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది. లోకేష్ ఎమర్జ్ అయ్యాడు, చాలా చొరవ తీసుకుంటున్నాడు, బాగా నిలదొక్కున్నాడు అని బాగా ప్రశంసిస్తూ. ఒకటేమో ఫార్చ్యూన్కు ముఖ చిత్రం అంటే మన దేశంలో క్రేజ్ ఎక్కువ కదా, సహజంగా తెలుగుదేశం వాళ్ళు, లోకేష్ ఫాలోవర్స్ వీళ్ళంతా వీటిని బాగా అప్లోడ్ చేసుకున్నారు. వెంటనే ఇంకొక కౌంటర్, ఇది ఊరికినే రాలేదు, ప్రభుత్వం ₹1,00,00,000 అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ₹1,00,00,000 అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి మరీ వీళ్ళు ఫార్చ్యూన్ మ్యాగజైన్కి వేయించుకున్నారని ఎవరో ఒక అతను లోకేష్ ముఖ చిత్రం, వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలని చెప్పి విడుదల చేసిన జీవో 2 పెట్టి ఒక ఎక్స్లో ఉన్న పోస్ట్ ఏదో పెట్టారు. ఇది దుమారం అయింది. దీని మీద వరుసగా అటు ఇటు వాదించుకున్నారు. ఈ దశలో ఏపీ ఫ్యాక్ట్ చెక్ వాళ్ళు రంగంలోకి దిగి వాళ్ళు చెప్తుంది ఏంటంటే అసలు లోకేష్ ముఖ చిత్రం రావడానికి ఈ అడ్వర్టైజ్మెంట్ నిధులు విడుదల చేయడానికి ఏమాత్రం సంబంధం లేదు. దావోస్లో ఆర్థిక శిఖరాగ్ర సభ అది జరిగినప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్ విషయాలు బాగా ఫోకస్ చేయడానికి, రాష్ట్రానికి తోడ్పడడం కోసం ఇచ్చిన వాటి మీద ఇచ్చిన అమౌంట్ అది, దానికోసం అది 2025 ఫిబ్రవరి వాస్తవంగా. ఇదేమో ఇప్పుడు. కాబట్టి 2025 నాటి దానికి ఇస్తే దీన్ని ముడిపెట్టి కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు అని. అంటే ఇక్కడ చర్చ అంతా ఒకటే. ఈ స్థాయి నుంచి ఆ స్థాయి వరకు లోకేష్ మీదనే ఈ చర్చ మొదలవటము, ఫార్చ్యూన్ చుట్టూ తిరగటం. ఈ క్రమంలో మీరు కనుక గమనిస్తే కొంతకాలం కిందటి వరకు ప్రధానమైన హెడ్డింగ్లు అనండి, స్క్రోలింగ్లు, మన చర్చలు, వివాదాలు ఎక్కువ పవన్ కళ్యాణ్ చుట్టూ తిరుగుతూ ఉండేవి. పవన్ ఆ రోజు ఏమన్నారు తాజా కొంతకాలం. కానీ ఇటీవల కాలంలో క్రమంగా ఒక చేంజ్ ఏం వస్తుందంటే, పవన్ కొంచెం ఎక్కువగా పర్యావరణం ఇట్లాంటివి మాట్లాడాలి ఆయన పరిమితం అయితే, లోకేష్ ఐ ఆఫ్ ది స్టామ్ అంటారు చూడండి,
తుఫాన్ కన్ను అక్కడ కేంద్రీకృతమైనట్టుగా పాలక కూటమి పూర్తిగా లోకేష్ పాత్ర వాటి మీదే దృష్టి పెట్టినట్టుగా అనిపిస్తుంది. ఈ పరిణామం ఢిల్లీ దాకా కూడా జరిగింది. ఢిల్లీకి వెళ్ళి కలుసుకోవడం, ఎంపీలందరినీ తీసుకోవడం, ఈ బాధ్యత కూడా ఆయన నిర్వహిస్తూ రావడం మనము గమనిస్తాం. బహుశా ఆ కారణంతో వైసీపీ వాళ్ళు కూడా అంతకుముందేమో లోకేష్ అంటే అసలు ఏమీ ఖాతరు చేయనట్టుగా కొన్ని పేర్లు పెట్టి ఎగతాళి చేస్తూ వచ్చిన వాళ్ళు కాస్త ఇప్పుడు ఆయన ఒక ప్రధానమైన టార్గెట్గా చేసుకొని నాయకుడిగా పెట్టుకొని మాట్లాడడం అనేది మనం చూస్తున్నాం. ఈ క్రమంలోనే భువనేశ్వరి గారు మళ్ళీ కుప్పం వెళ్ళినట్టున్నారు. ఆమె మాటలు అవన్నీ కూడా పొద్దున్నే ఆమె ఒక విషయం స్పష్టంగా చెప్తున్నారు. ఆమె ఏమంటే, నేనేమి పోస్టులు ఇవి దానికోసం నేను చేయడం లేదు, మీకు సేవ చేయాలని నేను చేస్తున్నాను. ఏదో సరదా కోసం మాట్లాడితే కొంతమంది ఈ పదవులు వీటితో ముడిపెట్టి చెప్తున్నారు. నేనైతే నాకున్న వాటితో నేను చాలా సంతృప్తిగా ఉన్నాను. నేనేం కొత్తగా పోస్టులు నేను కోరుకోవట్లేదు. సో పిక్చర్ పవన్ కళ్యాణ్ ఇంతకుముందే తెలుగుదేశం లోకేష్ని ఎన్నుకుంటే నేను పూర్తిగా నాకేం అభ్యంతరం లేదు, అది వాళ్ళ విషయం అని చెప్పేసి ఉన్నారు. కాబట్టి పరివర్తన అంటారు చూడు, ట్రాన్సిషన్ ప్లస్ పొలిటికల్ స్ట్రగుల్ రెండు ఇక్కడ మనం